ఇందాక స్వామివారు చెప్పినట్లుగా రామనామం చాలా విశేషమైనటువంటిది. ఎంత గొప్పదయ్యా అంటే దేవతలలో విష్ణువు, పశువులలో గోవు, నదులలో గంగా నది ఎంత ఉత్తమమైనటువంటివో అలాగా భగవానుడికి ఉన్నటువంటి నామాలలో రామనామం అంత గొప్పనైనటువంటిదిగా చెప్పడం జరుగుతోంది. దీనికే తారకము అని పేరు. మనకి తారకాలుగా చెప్పబడేటువంటివి రెండు, ఒకటి ఓంకారానికి, రెండు రామనామానికి. ఓంకారం యొక్క ఉచ్చారణ కేవలం సన్యాసులకు మాత్రమే చెప్పడం జరిగింది. ఇక మనందరినీ కూడా తరింపజేసేటువంటి దివ్య మంత్రంగా రామనామం అభివర్ణించబడుతోంది. ఎంత గొప్పదయ్యా అంటే మనకి ఐశ్వర్యం కుతాశనాథ్ అన్నట్లుగా ఐశ్వర్యం కావాలయ్యా అంటే అగ్నిదేవుణ్ణి ఉపాసించాలిట. అలాగే ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి, మోక్షం కావాలంటే విష్ణువుని, జ్ఞానం కావాలంటే శివుణ్ణి ఉపాసించాలి అని ఒక ఆభాణకం, ఒక సూక్తి చెబుతోంది. అయితే అలా జ్ఞానప్రదుడైనటువంటి శివునికి కూడా ఒకసారి అంటాడు పార్వతీదేవితో, లోమశ సంహిత అనేటువంటి జ్యోతిష గ్రంథంలో యస్యనామ ప్రభావేన సర్వజ్ఞోహం వరాననే అంటూ, ఓ పార్వతీ నన్నందరూ సర్వజ్ఞుడిగా చెబుతున్నారు కదా, దానికి కారణమేమో తెలుసా అంటే అది రామనామమే అని చెప్పడం జరిగింది. అదుగోండి అలాంటి జ్ఞానప్రదుడైనటువంటి శివునికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య మంత్రము రామమంత్రము. అటువంటి రామనామం మధురమైనటువంటిది, రామ కథ మధురమైనటువంటిది, రామ రూపము మధురమైనటువంటివి. ఇలా మధురాల కలబోతే రామచంద్రమూర్తి. అందుకని రామచంద్రమూర్తికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి ఉత్సవము ఈ పట్టాభిషేకోత్సవము. ఇతర దేవతలకు కళ్యాణాలు ఉండవచ్చు కాక, కానీ రామునికి మాత్రమే ప్రత్యేకంగా జరిగేటువంటి సేవ ఈ పట్టాభిషేకము. ఏ రాముడికే ఎందుకు పట్టం కట్టాలయ్యా అంటే, ఒక్క రాముడికి పట్టం కడితే చాలు ఉత్తమమైనటువంటి పుత్రుడికి, ఉత్తమమైనటువంటి భర్తకి, ఉత్తమమైనటువంటి నాయకుడికి, ఇలా ఒక వ్యక్తిలో ఎన్ని గుణాలుంటే ఉత్తమోత్తమునిగా చెబుతామో అదుగో వాటన్నిటికీ కూడా పట్టం కట్టినట్టు అవుతుంది ఒక్క రాముడికి చేస్తే. రాముడు రాజు కాకముందే అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాగోగులు కనుక్కుంటున్నారుట. దీన్ని గమనించాడు కాబట్టే వెంటనే దశరథుడు అనుకున్నాడు రాముడికి యువరాజ పట్టం చెయ్యాలి అని చెప్పి. అలా యువరాజ పట్టం చెయ్యాలని ప్రారంభించాడో లేదో, నాయన ఇలా చేద్దామనుకుని ప్రకటించాడో లేదో, వెంటనే జనాలంతా కూడా ఆనందాన్ని అనుభవించారుట. ఒక్కసారిగా రాముడికి ఉన్నటువంటి 83 గుణాలను వాళ్ళంతా కూడా చర్చించడం జరుగుతుంది. మనకి వాల్మీకి రామాయణ ప్రారంభంలో కేవలము 16 గుణాలు అడుగుతాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. కానీ అయోధ్యలో ఉన్నటువంటి జనాలందరూ కూడా 83 గుణాలను చెప్పడం జరుగుతుంది. అలాగా చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ